సరిగ్గా 190 సంవత్సరాల క్రితం అంటే 1835 సంవత్సరంలో భారతదేశం పైన ఒక దాడి మొదలైంది. వారు పెట్టినటువంటి ఆ కార్చిచ్చు ఇప్పటికీ కూడా మనకు దావానలంలా వ్యాపించి ఈరోజు మన మెదళ్ళని మొత్తం విష వలయంగా మార్చేశాయి. ఎవరి వల్ల అనంటే కనుక బ్రిటిష్ హిస్టారియన్ గా పేరున్నటువంటి మెకాలే, థామస్ బాబింగ్టన్ మెకాలే 1835వ సంవత్సరంలో భారతదేశపు విద్యా విధాన చట్టాన్ని తీసుకొచ్చాడు. మెకాలే ఏం చేశాడు? అసలు మెకాలే చేసిన కుట్రేంటి? ఆయన ఏర్పరిచినటువంటి వ్యూహం ఏంటి? ఆయన ప్రణాళికను ఈ రోజు వరకు మనం ఎందుకు కొనసాగిస్తున్నాం? బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే ఒకే ఒక అంశం, అదేంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ విద్యా విధానంలో తెచ్చినటువంటి మార్పులు. సంస్కృతము, పర్షియన్ భాషల్లో ఉన్న విద్యను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలనే దానికి అప్పుడే అంకురార్పణ జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మన మెదళ్ళని మొత్తం కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ లక్ష్యం ఏంటి అని అంటే కనుక మెకాలే చెప్పిన మాట నేను చదువుతున్నాను. ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, మోరల్స్ అండ్ ఇంటలెక్ట్. చూడ్డానికి రంగులోనో లేకపోతే రక్తంలోనో భారతీయుడిగా ఉండవచ్చు, కానీ వాళ్ళ అన్ని విషయాల్లో, వాళ్ళ మోరల్స్ విషయంలో, జ్ఞానం విషయంలో, టేస్ట్లో, అభిరుచుల విషయంలో అన్నిట్లో కూడా ఇంగ్లీష్ వాడిగానే బిహేవ్ చేయాలి అనేది వాళ్ళ లక్ష్యం.